విదేశీయులంటే డొనాల్డ్ ట్రంప్ కస్సుబుస్సుమంటున్నాడు. అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారు, వీసా గడువు ముగిసిన వారిని గొలుసులతో బంధించి మరీ స్వదేశాలకు మిలిటరీ విమానాల్లో తరిమేశాడు. విదేశీయులను తరిమిస్తే తమకు ఉద్యోగాలు లభిస్తాయని వాదించాడు. ఈ క్రమంలో ఓ మిత్ర దేశానికి చెందిన పౌరులను కూడా గొలుసులతో బంధించి పంపాడు. ఈ విషయంలో ఆ దేశం సీరియస్ అయింది. ఆ తర్వాత ఏకంగా ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకి ట్రంప్ తోక ముడుచుకున్నాడు. ఇప్పుడు విదేశీ వర్కర్లపై ట్రంప్ కొత్త పాట పాడుతున్నాడు. అసలు డిపోర్టేషన్ లో ట్రంప్ కి షాక్ ఇచ్చిన దేశం ఏది? ఎందుకు ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు? లెట్స్ వాచ్. కొరియా దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ తలొంచాడా? వలస కార్మికులపై ట్రంప్ మాట మార్చాడా? ట్రంప్ను దక్షిణ కొరియా ఎలా బెదిరించింది? అధ్యక్ష ఎన్నికల ముందు నుంచే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ నినదిస్తున్నాడు. 2025 జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే విదేశీయులను బహిష్కరణకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. నాటి నుంచి సామూహిక బలవంతపు బహిష్కరణలకు ట్రంప్ పాల్పడుతున్నాడు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకి పూర్తి బాధ్యతలను అప్పగించాడు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది విదేశీయులను స్వదేశాలకు గెంటేశాడు. మరో 50,000 మందిని గ్వాంటనామో బేలోని క్యాంపులకు బలవంతంగా తరలించాడు. కొంతమంది స్వచ్ఛందంగా వెళ్లిపోయారని ఐస్ చెబుతోంది. నిజానికి అక్రమంగా వలస వచ్చిన వారిని ఏ దేశమూ సహించదు. పైగా వాళ్లను సొంత దేశానికి తరలిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ట్రంప్ తాను అనుకున్నది ఎలా చేస్తున్నానో అన్నది ప్రజలకు చూపించుకోవడానికి అక్రమ వలసదారులను గొలుసులతో ఐస్ బంధించింది. వారి పట్ల కరడుగట్టిన నేరస్తుల కంటే అధ్వానంగా వ్యవహరించారు. దీనిపై చాలా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్వదేశంలో కూడా వలసదారులపై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. కానీ ట్రంప్ మాత్రం పట్టునట్టు వ్యవహరించాడు. తన స్టైల్ ఇంతేనని తేల్చి చెప్పాడు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా ఇంకా సుమారు 50 లక్షల మంది అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన వారు ఉన్నట్లు ఐస్ చెబుతోంది. ఇటీవల అమెరికా వ్యాప్తంగా ఐస్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఎలాంటి వారెంట్లు లేకుండానే ఇళ్లలోకి చొరబడుతోంది. భారీగా ఏజెంట్లను మోహరించి హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న జార్జియాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు కూడా మామూలు కాదు. పూర్తిస్థాయి హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ తనిఖీలు నిర్వహించారు. సాయుధ వాహనాలు, భారీ సంఖ్యలో ఎస్యూవీ కార్లతో పెద్ద ఎత్తున ఏజెంట్లు తనిఖీలతో హడలెత్తించారు. జార్జియాలో 2 సౌత్ కొరియన్ దిగ్గజ సంస్థలు ఓ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒకటి ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ, మరొకటి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ఈ ఫ్యాక్టరీలోకి వందల మంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ప్రవేశించారు. 475 మంది కార్మికులను ఏజెంట్లు చుట్టుముట్టారు. ఈ మొత్తం కార్మికుల్లో 300 మంది సౌత్ కొరియన్ జాతీయులే ఉన్నారు. వారందరినీ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఐస్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో జార్జియా ఘటనే అతిపెద్దది. వందల కొద్ది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను ఐస్ మోహరించింది. ప్లస్ 470 మందిని చుట్టుముట్టారు. సంఖ్యల పరంగా చూసుకుంటే ఇదే అతిపెద్ద తనిఖీ అన్నమాట. అమెరికాకు అత్యంత కీలకమైన మిత్రదేశం కొరియాకు చెందిన పౌరులు వారంతా. అందుకే దీనిపై జార్జియాలోని ఫ్యాక్టరీ తనిఖీలపై ప్రపంచమంతా ఫోకస్ చేసింది. ఐస్ తనిఖీలపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే తమ కంపెనీలు అమెరికా నుంచి తప్పుకుంటాయని సియోల్ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి $35,000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. ఇప్పుడు ఆ పెట్టుబడులు ఆగిపోతాయంటే ట్రంప్కు భారీ దెబ్బ పడుతుంది. దీంతో విదేశీయులకు వీసాలు నిరాకరిస్తున్న ట్రంప్కు దెయ్యం వదిలింది. సౌత్ కొరియా దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడు. ఇప్పుడు విదేశీ ఉద్యోగుల గురించి ట్రంప్ కొత్త పాట పాడుతున్నాడు. అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందంటున్నాడు. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అమెరికాలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. వాటిని తయారు చేయాలంటే విదేశీ నైపుణ్యమున్న కార్మికులు అవసరమని చెప్పాడు. కొంతకాలంగా నిపుణులైన కార్మికులను తమ దేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నానని ట్రంప్ అందులో వెల్లడించాడు. మన కార్మికులు విదేశీయుల నుంచి శిక్షణ పొందాలని సూచించాడు. నిపుణులు రాకపోతే అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టి ఏం లాభమంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తామని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు. దక్షిణ కొరియా వార్నింగ్తో ట్రంప్కు తత్వం బోధపడింది. జార్జియా ప్లాంట్లో నుంచి కార్మికులను తరిమేయడంతో ఆ ప్లాంట్లో పనులు ఆగిపోయాయి. ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకపోతే అక్కడ పెట్టుబడుల నుంచి తప్పుకొని ఎల్జీ, హ్యుందాయ్ వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. దీంతో గత్యంతరం లేక ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. దక్షిణ కొరియా ట్రంప్ ఆగడాలను చూస్తూ ఇన్నాళ్లు ఊరుకుంది.
ట్రంప్ సుంకాలను విధించినా నోరు మెదపకుండా మౌనం వహించింది. కానీ తమ పౌరులను నేరస్తుల్లా ఈడ్చుకొస్తుంటే దక్షిణ కొరియా తట్టుకోలేకపోయింది. ఆ దేశం ఆగ్రహం ట్రంప్ దయ్యాన్ని వదిలించింది. బహుశా వీసాలను కూడా ఇవ్వకుండా వేధిస్తున్న ట్రంప్ యంత్రాంగానికి ఇదొక ట్రీట్మెంట్ అనే చెప్పాలి.